రోజున అనంతపురం జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. నిన్న మీరు చూశారు, హెలికాప్టర్ను కానీ దిగనివ్వకుండా వాళ్ళ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టారు. కార్యకర్తలు కాదు, అక్కడ నిన్న డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిన కిరాయి గుండాలు, అక్కడ కిరాయి గుండాలు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో సేమ్ అదే విధంగా అక్కడ బిహేవ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ముఖ్యంగా దాదాపు 250 మంది పోలీసులు కేవలం హెలిప్యాడ్ దగ్గరే ఉన్నారు. మొత్తం 1100 మంది సిబ్బంది నిన్న పోలీస్ వ్యవస్థ అక్కడ ఈయన పర్యటన పెట్టడం జరిగింది. ఈయన మాదిరి గతంలో నారా లోకేష్ గారు అయితేమి, అలాగే ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా పర్యటిస్తూ ఉంటే కనీసం పోలీసు వ్యవస్థను కానీ ఎక్కడికైనా కుదించుకుంటా సరైన సెక్యూరిటీ కానీ ఇచ్చేవాళ్ళు కాదు, రాళ్ల దాడి చేయించేవాళ్ళు. కానీ ఈరోజు నిన్న రామగిరి మండలానికి నువ్వు వచ్చి చాలా సేఫ్గా పోయావు. దాదాపు 1100 మంది పోలీసు వ్యవస్థను నేను పెడితే పోలీసు వ్యవస్థని నువ్వు నిందిస్తున్నావు, బట్టలు ఉడిదిస్తావని చెప్పేసి మాట్లాడుతున్నావు. అక్కడ ఉండే ఎస్పీ ఒక లేడీ, డిఐజీ ఒక లేడీ, కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకోకుండా నువ్వు బట్టలు ఉడిదిస్తావని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. నిన్న కేవలం ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి హత్య గావించాడని చెప్పేసి కులాలను అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాలను చేస్తున్నావు. నీకు రాజకీయం, శవ రాజకీయం చేయడం ముందు నుంచి నీకు అలవాటు. ముఖ్యంగా మీ బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్య దగ్గర నుంచి చూసుకుంటే ప్రతిదీ శవ రాజకీయం చేసుకుంటూ వచ్చావు. ఎక్కడికక్కడ ఏ శవం కనిపిస్తుందా వెళ్ళి వాలిపోయి శవ రాజకీయం చేద్దామనే ఆలోచనలో ఉన్నావు నువ్వు. ముఖ్యంగా మీ చెల్లెలు, మీ అమ్మని, అలాగే మీ ఇంకో చెల్లెలు, వాళ్ళకి న్యాయం చేయ ముందు, చేసిన తర్వాత పబ్లిక్లోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.